ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో ఒక చిన్న మాట షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఏంటంటే ముఖ్యంగా లేడీస్కి నేను చెప్పేది చిన్న విన్నపం. అది ఏంటంటే మన యూరిన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయండి. మీకు ఏదైనా సమయానికి యూరిన్ వస్తుందనుకోండి, ఖచ్చితంగా ఆ టైంకి మీరు యూరిన్కి వెళ్ళిపోండి. అది ఎంత బిజీ ఉన్నా, మీరు జర్నీలో ఉన్నా, మినిమం ఎక్కడైనా ఉండండి, మీరు వెళ్ళిపోవాల్సిందే యూరిన్కి. యూరిన్ అసలు ఆపొద్దు. ఆపడం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందంటే అసలు సడన్గా అంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండానే మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాలని కోరుకుంటున్నాను. యూరిన్ అయితే ఆపుకోవద్దు అసలు. ఏ సమయానికి యూరిన్ వస్తే ఆ సమయానికి పోయి యూరిన్కి వెళ్ళిపోండి. దేనికండి సిగ్గు? ఫస్ట్ చెప్పండి. మనకి లేడీస్ అంటే సిగ్గుపడుతూనే ఉండాలా? మోషన్ వస్తుంది, యూరిన్కి వెళ్ళాలి, వాటిలో సిగ్గుపడకూడదు. అది ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. లేడీస్ అన్నా జెంట్స్ అన్నా సేమ్ ప్రాబ్లం. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, బస్సు ఆపితే వాళ్ళేమనుకుంటారు అని అస్సలు ఫీల్ అవ్వకండి. ముందు యూరిన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం యూరిన్ ఆపుకోవడం ద్వారా గంట కాదు 10 నిమిషాలు ఆపుకున్న ప్రాబ్లమేనండి. ఎందుకంటే మనం హెల్తీగానే ఉంటాము, బాగానే ఉంటాము, సడన్గా ప్రాబ్లం వస్తుంది. ఎలా వస్తుందంటే డయాలసిస్ దాకా వస్తుంది. కాబట్టి దయచేసి నేను చూసిన కేసుల్లో ఇదొకటి చాలా నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం చిన్నపిల్లల దగ్గర నుండి వస్తుందండి. ముఖ్యంగా లేడీస్కి మీరు జాగ్రత్త. ఎందుకంటే యూరిన్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కళ్ళకి కామన్.